వాళ్ళు సున్నితత్వాన్ని మర్చిపోయారు. సహజంగా ప్రకృతిలో ఉన్నటువంటి పూలని స్త్రీలతో పోలుస్తారు. పువ్వులు స్త్రీలు ఒకటని కూడా చెప్తారు. ఎందుకంటే అవి చాలా సున్నితంగా ఉంటాయి, చాలా అందంగా ఉంటాయి. ఈ రెండు ఒకటే అంటారు. ప్రకృతి స్త్రీ అయినప్పుడు ఆ ప్రకృతిలో ఉండే ప్రతిదీ స్త్రీ తత్వంతోనే పోలుస్తారు. అది క్రిస్టియన్ మహిళ, ముస్లిం మహిళ, ఇంకో మహిళ కాదు, మహిళే ఆమె సున్నితత్వాన్ని పొంది ఉంటది. ఋగ్వేదంలో కూడా చెప్పబడారు పూల యొక్క గొప్పతనాన్ని, రామాయణంలో చెప్పబడింది, మహాభారతంలో చెప్పబడింది. ఒక నాట్య శాస్త్రంలో మాత్రం పువ్వుల్ని శృంగారానికి ఉపయోగిస్తే అది మనిషి యొక్క ఆలోచనలని ప్రశాంతం చేసి వారిలో కోరికల్ని రగిలిస్తే ఒక నాట్య శాస్త్రంలో ఒక బిట్ మాత్రమే రాయగలిగారు. అది కూడా ప్రేరేపిస్తుంది. మరి అదే పువ్వుల నుంచి అగరబత్తులు చేస్తున్నారు, అదే పువ్వుల నుంచి వీళ్ళు చర్చిల్లో వెలిగించుకునేటటువంటి కొవ్వొత్తులు తయారు చేస్తున్నారు, అదే పువ్వుల నుంచి పర్ఫ్యూమ్లు కూడా చేస్తున్నారు. మరి ఇట్లా విచ్చుకున్న పువ్వు స్త్రీ తన తల్లో పెట్టుకుంటే ఆమె అదో రకం స్త్రీ అయినప్పుడు ఆ వాడిన పువ్వుల నుంచి పర్ఫ్యూమ్ తీసి కొట్టుకున్న మరి వీళ్ళేమవుతారు? క్రిస్టియన్లు ఎవరు పెట్టుకోవట్లేదా? క్రిస్టియన్ నా ఫ్రెండ్స్ చాలా మంది క్రిస్టియన్ అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళు పూలు పెట్టుకుంటున్నారు. మళ్ళీ వాళ్ళు అదే టైపా? అయితే అదే టైప్ అని ఒప్పుకున్నట్లు. మేబీ ఆ పర్టికులర్ ఆయన ఎవరు, షోలం రాజా, నాకు ఐఎమ్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ దిస్ క్రిస్టియన్ పాస్టర్స్ అండి. ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ హ్యుమానిటీ, పీపుల్ వీళ్ళనే చూస్తా. కానీ ఇందాక ఈయన ఒక మాట అన్నారు, ఐఎమ్ సారీ అండి మీ పేరు నాకు తెలీదు, ఈ క్రిస్టియన్లను కూడా తప్పుపడుతున్నారు, మమ్మల్ని కూడా అంటున్నారు, మరియమ్మని తిడుతున్నారు అంటే హూ ప్రవోక్డ్ ఫస్ట్? మీరు రాముని తిట్టారు, మీరు సీతమ్మని తిట్టారు, మీరు కృష్ణుని తిట్టారు. తర్వాతే హిందువులు, నిజమైన ఏ హిందువు కూడా సర్వే జన సుఖినో భవంతు అని కోరుకుంటాడు తప్ప మీ దేవుడు ఇలాంటోడు అన్న చరిత్రలు అసలు మాకు పుస్తకాలే లేవు. మాకు చిన్నప్పటి నుంచి ఇళ్లలో నేర్పించలేదు. అలాంటప్పుడు మీ మతం మా మతం ఎక్కడి నుంచి వస్తుంది? హిందూ అనేది మతమే కాదు, ధర్మం. అసలు ఈ ధర్మంలో ఇంకొక మతమే లేనప్పుడు మేము ఎందుకు మీ మీద కామెంట్ చేస్తాం? మీరు మీ రాముడు పెళ్ళాన్ని వదిలేశాడు, మీ రాముడు పనిమాలోడు, మీ రాముడు అలాంటి వాడు, మీ కృష్ణుడు 8 మందిని పెళ్లి చేసుకున్నాడు, ఇంతమందితో తిరిగాడని మీరు కామెంట్స్ చేస్తే అప్పుడు హిందువులకు ఖాళీ తిట్టాల్సి వస్తుంది. ఫస్ట్ ఎవరు స్టాప్ చేయాలంటే మీరు స్టాప్ చేయాలి. మీ క్రిస్టియన్ సోదరులకు చెప్పండి, మీరు స్టాప్ చేయండి, ఆటోమేటిక్ యువతలు స్టాప్ అయిపోతుంది. మీరు రాయేస్తే ఇక్కడ 10 రాళ్ళు పడతాయి. మీరు అసలు రాయే వేయకపోతే ఇక్కడ ఎవరు రాళ్ళు పట్టుకొని రెడీగా ఉండరు, ఖచ్చితంగా పూలే పట్టుకొని ఉంటారు. మీరు తిట్టిన ఆ పువ్వుల్నే మీ మీద చల్లుతారు. ఇట్స్ నథింగ్ రాంగ్. అని మీరు పువ్వుల్ని వాడట్లేదా? ఏ క్రైస్తవులు పువ్వులు వాడట్లేదా? ప్రతి చోట పువ్వులు వాడతారు. పువ్వులు పెట్టుకునే స్త్రీలు తప్పుడు వాళ్ళు అయినప్పుడు ఆ పువ్వుల్ని కొనుక్కెళ్లే మొగుళ్ళు కూడా తప్పే కదా? ఎంతమంది కూతుర్లకు తండ్రులు పూలు కొనుక్కెళ్ళరా? భార్యలకు భర్తలు కొనుక్కెళ్ళరా? తల్లికి కొడుకు కొనుక్కెళ్ళరా? అమ్మవారికి భక్తులు కొనుక్కెళ్ళరా? అయ్యవారికి భక్తులు కొనుక్కెళ్ళరా? అసలు అందుకని మేరీ మాత మెల్లో ఎన్నిసార్లు పూల దండలు వేస్తే నేను చూసాను. మరి ఆవిడ ఆ టైపా? మరి అది క్రైస్తవులే చెప్పాలి. నేను అడిగినప్పుడు ఇది నాకున్న ప్రశ్న. రైట్. ఎందుకంటే తరతరాలుగా యుగాలుగా పూలకి మనిషికి ఉన్న సంబంధం అత్యద్భుతమైనది. అవి సువాసనిచ్చే పూలైనా అందంగా ఉంటాయి. వాటిని తీసుకుని తల్లో పెట్టుకోవాలని స్త్రీ స్వతహాగా ఆశిస్తుంది. అదొక చిన్న ఇన్స్టింక్ట్ క్రియేట్ చేస్తుంది. మీరు రెస్పాండ్ అయ్యే ముందు ఒక్క నిమిషం, సోమన్ రాజు గారు, మీరు రెస్పాండ్ అయ్యే ముందు ఒక కుమారస్వామి గారు సామాజిక కార్యకర్త